శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లయింది అన్వేష్ వ్యవహారం. ఇప్పుడు అన్వేష్ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి పెద్ద ఎత్తున ఆదరణ కూడా దక్కింది. ప్రపంచ యాత్రికుడు ఛానల్ పేరు ద్వారా అన్వేష్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తిరుగుతూ పర్యాటక ప్రదేశాల గురించి వివరిస్తూ పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్కు ఏకంగా 21 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దీనికి ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. బెట్టింగ్ యాప్ల ద్వారా సెలబ్రిటీలు అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారంటూ గత కొన్ని రోజులుగా అన్వేష్ వీటికి వ్యతిరేకంగా ఒక రకంగా ఉద్యమం ప్రారంభించాడనే చెప్పాలి. అయితే ఈ వీడియోలు చేసే సమయంలో ఆయన ఉపయోగించే భాష, అంతకుముందు పర్యాటక వీడియోల సందర్భంగా ఆయన ఉపయోగించే భాషపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు ఉన్నాయి. కాకపోతే బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ప్రచారానికి అవేర్నెస్కు పెద్ద ఎత్తున ఆదరణ దక్కిందనే చెప్పాలి. అయితే అదే క్రమంలో అన్వేష్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారంలో భాగంగా ఏకంగా తెలంగాణకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఐఏఎస్ అధికారులపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏకంగా డీజీపీ జితేందర్తో పాటు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు దానకిషోర్, వికాస్ రాజ్తో పాటు మాజీ సీఎస్ శాంతి కుమార్పై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో వీళ్ళు ఏకంగా 300 కోట్ల రూపాయలు కొట్టేశారంటూ ఒక వీడియో చేశారు. అవాస్తవ తప్పుడు అంశాలతో ప్రచారం చేస్తున్నారంటూ ఇప్పుడు అన్వేష్ పై హైదరాబాద్లో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారుల పరువుకు భంగం కలిగించేలా అన్వేష్ వీడియో చేశాడంటూ ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో దీని ఆధారంగా అన్వేష్ పై ఇప్పుడు కేసు నమోదైంది. తెలంగాణ పోలీసులు కొద్ది రోజుల క్రితం బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు నిర్వహించిన సినీ, టీవీ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చేసి విచారణ జరిపారు. తర్వాత ఈ వ్యవహారం అటకెక్కినట్లు కనిపిస్తుందనే చర్చ సాగుతుంది. ఇప్పుడు అన్వేష్ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.